గురుగారు ఇద్దరు వ్యక్తులు రహస్యామ యాగం చేశారండి. ఇద్దరు చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కూడా, చీఫ్ మినిస్టర్ అవడానికి చేశారనుకోండి. అప్పుడు ఈ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటారు? అంటే ఇద్దరు చేశారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. అంటే మీకు అదంటారా? ఎలా అంటే సంకల్పం అని ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఒక ఇద్దరిని తీసుకున్న XYZ ఎవరు, ఈ ఎక్స్ అని ఆయన 10 ఏళ్ల క్రితం నుంచి అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు, పేదవాడు లేదా అంత స్థాయి లేనివాడు. సో ఆయనకి 10 ఏళ్ళు పట్టింది అన్ని రకాల సంరంభాలు చేసుకోవడానికి. వై అనేవాడికి నిన్నే తెలిసింది, వాడి దగ్గర ఫుల్ ఎక్సెస్ ఉంది కాబట్టి వాడు ఈ రోజు చేశారు. ఇద్దరు ఒకే రోజు చేశారు అనుకుందాం. భగవంతుడు లేదా దేవత ఎక్స్ అనే వాడిని కరుణిస్తాడు. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఉపమానం ఉంది. మనకి తిరుమల కొండ మీద ఉన్న స్వామికి ఒళ్ళంతా బంగారమే, అందుకే పువ్వులు కూడా బంగారమే. అయితే తొండమాన్ చక్రవర్తి చాలా గొప్పగా బంగారం పూలు ఇచ్చి నా పేరు మీద అర్చన చేయండి అయ్యా అని చెప్పాడు. వీడు అర్చకులందరూ ఇప్పుడు ఉన్నంతగా ఉండేది కదా కదా, పొద్దుంచి కింద నుంచి కొండ నుంచి నడిచి పైకి వెళ్ళి అర్చన చేసి తర్వాత రోజు దిగిపోయారు. కొండ మీద ఎవరు ఉండేవారు కాదు. మరుసటి రోజు నువ్వు వెళ్ళి చూస్తే మట్టి పూలు ఉండేవట. ఏంటి ఆశ్చర్యం అని చెప్పి తొండమంట కూడా, నేనేమో బంగారు పూలు ఇస్తుంటే మట్టి పూలు ఉండటం ఏంటి అని చెప్పి అప్పుడు ఆరా తీస్తే ఒక కుమ్మరివాడు కుండలు చేసుకుంటూ ఫస్ట్ కుండం చేస్తాం కదా, ఫస్ట్ మట్టి పూలు చేసి అక్కడ శ్రీనివాసుని పాదాలు ఉన్నాయని చెప్పి ఆ పాదాల మీద, అక్కడ పాదాలే ఏం లేవు, వాడి భావన, ఈ 2 పూలు అక్కడ పెట్టేసి చేసుకున్నాడు. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఆర్తిని చూస్తాడు, శ్రద్ధని చూస్తాడు. ఈ అంటే అంతర్యాగం, నమ్మకం ఉండాలి. నమ్మకం, శ్రద్ధ, భక్తి, అంతర్యాగం, బహిర్యాగం ఇవి. ఇప్పుడు ఒక పువ్వు పెట్టడానికి చక్కగా తామర పూలు తీసుకొచ్చి అలంకరణ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఒక గుళ్ళో ఒక పువ్వు పెట్టేసి ఒక దీపం పెట్టారు అనుకోండి, సింపుల్ గా ఉంటుంది కదా. అదే మొత్తం అంతా డెకరేటివ్ చేస్తే కళ్ళకి ఇంపుగా ఉంటుంది. కానీ ఈ ఇంత ఇంపుతో పాటు హృదయంలో శుద్ధి ఉండాలి, మనసులో శుభ్రత ఉండాలి. అవి భగవంతుడు చూస్తాడు. ఆ శ్రద్ధని ఆ భక్తిని భగవంతుడు చూసి దాని పట్లగానే తనకి ఇస్తూ ఉంటాడు ఫలితాన్ని. గురుగారు, మాంసం అంటే మాంసాహారం ఇస్తే, మాంసాహారం తింటే వాళ్ళకి శక్తి ఎక్కువ వస్తుందని అంటున్నారండి, అది ఎంతవరకు నిజం అంటారు? ఇది కూడా ఒక అపోహ అని చెప్తే చాలా మంది బాధపడతారేమో. ప్రపంచంలో చూస్తే భారతదేశంలో శాకాహారులు ఎక్కువ. భారతదేశం ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మన మతంతో పాటు జైన బౌద్ధ మతాలన్నీ కూడా శాకాహారాన్ని ఎక్కువగా ప్రోత్సహించాయి. మరి విదేశాల్లో ఇప్పుడు చూస్తే వీగన్స్ కనపడుతూ ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు చూస్తే మాకు అసలు యానిమల్ ప్రొడక్ట్సే వద్దు, పాలు కూడా వాటి రక్తంతో వస్తాయి కాబట్టి వద్దు అని చెప్పేసి మనకు కనపడుతుంది. ఈ వీగన్ కాన్సెప్ట్ మనకి జైనంలో కూడా ఉంది. జైన్స్ కూడా కొన్ని పాలు తీసుకోరు, దుంపలు తీసుకోరు, కొన్ని రకాల కాయగూరలు తీసుకోరు. సో ఇది ఒకటి ఆహారం అలవాట్ల మీద ఒకటి ఉంది. బలం అంటే ఎద్దులు చూస్తే చాలా బలమైనవి, ఏనుగులు చాలా బలమైనవి. సో తినేవి శాకాహారం. అంటే మేకలు బలమైనవి. చాలా మంది రెడ్ మీట్ గా తీసుకునే ఆవులు, ఒంటెలు ఇవన్నీ కూడా శాకాహారులే. అంటే వాటిలో ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మాంసం తీసుకునే వాళ్ళకి మాంసకృత్తులు అంటూ ఉంటాము. సో అవి కాయగూరలో దొరకవు కాబట్టి ఇందులో తీసుకుంటాం అని చెప్పి కొంతమంది తీసుకుంటారు. లేదా శరీరం కోసం, కండల కోసం తీసుకునే వాళ్ళు కొంతమంది కనపడుతూ ఉంటారు. మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నా, హై ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకున్నా ఒక ఏజ్ వరకే మీ శరీరం సపోర్ట్ చేస్తుంది. అవునండి. ఒక ఏజ్ తర్వాత మీకు శరీరం తీసుకుంటే డాక్టర్సే చెప్పేస్తారు వద్దు. ఈవెన్ ఒకవేళ మీరు గుడ్డే తీసుకుంటున్నారు అనుకోండి, వైట్ తీసుకోమని చెప్తారు. ఆ సెకండ్ సబ్స్టెన్స్ అది వద్దని చెప్తారు. సో ఎగ్ వైట్ తీసుకోండి, మరి ఇది వద్దు. సో అంటే దాని చుట్టూ అంటే ఎగ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్ నుంచి ఏదో కోడో బాతో వస్తుంది, వాట్ ఎవర్ ఇట్. సో ఏదైతే ద్రవ్యం ఉందో మూల ద్రవ్యాన్ని వద్దని చెప్పి చుట్టూ ఉన్న వైట్ కావాలి అని చెప్పి తీసుకుంటాం. శరీర తత్వాన్ని బట్టి ఉన్న ఇది, అలవాటుని బట్టి, అభిరుచిని బట్టి ఉన్నది. కాబట్టి నిజానికి శాకాహారం చాలా బలమైంది. కానీ ఈ దీని మీద వాదాలు ఉన్నాయి. టెక్నికల్ గా సైంటిఫిక్ గా వెళ్తే B12 లాంటివి దొరకవు వెజిటేరియన్స్ అని చెప్పేసి మనకి ఒక రకమైన వాదం ఉంది. దాన్ని కూడా సబ్స్టెన్సెస్ మనకు కనపడతాయి. ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీలో వేస్తూ ఉంటారు, మీల్ మేకర్ లో వేస్తూ ఉంటారు. సోయా హై ప్రోటీన్ ఫుడ్. అలాగే పనస పొట్టు ఉంది. ఒక బీఫ్ లో ఎంత ఉందో ప్రోటీన్స్
పనస పొట్టులో అంతే ఉంటుంది. అంతే. అందుకే అంటే సాధారణంగా తద్దినాలు ముఖ్యంగా కోస్టల్లో అంటే కోస్తా అంటే ఒరిస్సా దగ్గర నుంచి కింద కేరళ వరకు ఉన్న ఆ తద్దినాల్లో మొత్తం రోజు పనస పొట్టు కూర చేస్తారు వాళ్ళు. హైయెస్ట్ స్వీట్ గా తీసుకున్న పనస హైయెస్ట్ షుగర్ కంటెంట్ ఉన్న ఇది. మామూలుగా తీసుకుని ఆవతో పెట్టిన కూర మీతో తీసుకున్నా మీకు కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి చేసినవి. ఇది అపోహ మాత్రమే. తినడం తినకపోవటం అనేది మీ అభిరుచి, మీ దీన్ని బట్టి ఉంటుంది, విచక్షణ మీద ఉంటుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం మైల్డ్ గా ఉంటామండి. అదే వెజిటేరియన్ అనుకోండి వైల్డ్ గా ఉంటాం, మనకి తెలుసు మత్తుగా ఉంటదండి. నేను అంటే ఇంటర్వ్యూలు ఉన్నాయనుకోండి, ఇది ఆ ఇంటర్వ్యూని బట్టి ఫుడ్ తీసుకుంటూ ఉంటాను. అదే ఎక్కువసేపు చేయాలి అనుకుంటే నేను అసలు భోజనమే చేయను. అదే మనకి అదే దీంతో పాటు మీరు మెడికేషన్ లో కానీ లేదా ఇప్పుడు నాన్ వెజ్ తీసేవాళ్ళు కూడా కొన్ని మాలలు వేసుకుంటారు. అవును, అంటే పూజ రీత్యాది. కొంతమంది ఏమో కొన్నిసార్లు కావాలని వెళ్తారు. ఇప్పుడు విపස්සన లాంటివి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఐటీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. అవును, విపස්සన ఒక స్కూల్, అందులో ఏంటి అది ఏమి ఉండదు. సో బట్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్ అయినా రోజు ఫ్లెష్ తినేవాడైనా కూడా ఆ కోర్స్ చేసినప్పుడు వాడికి ఏమి ఇవ్వరు. అది సో దేహాన్ని మీరు అబ్జర్వ్ చేయడానికి ఇస్తారు. నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లాంటివి ఉన్నాయి, అందులో మీరు ఏదో కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు అంటే త్వరగా జీర్ణం అయ్యేవి, మీ మీద ఎక్కువ ప్రభావం చూపించినవి. సో వీటిని మీ శరీరానికి మీ మనసుకి ఏవైతే తృప్తిని కొంచెం శక్తిని శాంతిని ఇస్తాయో వాటిని మీకు వాళ్ళు సూచించడం, వాటిని మనం స్వీకరించడం ఉంటుంది. ఇంకా గురుగారు, ఈ దీపం అంటే దీపారాధన జరుగుతుందండి. ఆ దీపారాధన ఎన్ని సందేహాలు ఎలాంటంటే ఎక్కువసేపు వెలిగింది అనుకోండి, అంటే ఎక్కువసేపు దీపారాధన ఉంటే ఎక్కువ మంచిదని జరుగుతుందని. సడన్గా ఏదన్నా గాలి వచ్చేది కొండెక్కింది అనుకోండి, అది చాలా భయపడిపోతుంటారండి, ఏదో అపశకునం జరిగినట్టు. ఇది ఎలా భావిద్దాం ఉంటారు? అంటే మనకి తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి మనకు ఒక వాక్యం ఉంది. దీపం ఎందుకు పెడతామంటే తమసు అంటే చీకటి నుంచి వెలుతురులోకి తీసుకురామని చెప్పి మనం పెడతాం. దీపాలు పెట్టడం అనేది మనకి ప్రాచీన కాలం నుంచి ఉంది. మన హర్షాన్ని, మన ఆనందాన్ని చూపించడానికి మన దీపాలు వెలిగించటం అనేది మనకు కనపడుతుంది. రామచంద్రమూర్తి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళిని చేస్తారని చెప్పి ఉత్తరాది వాళ్ళంతా కూడా చేస్తున్నారు. సో దీపాలు వెలిగించాలి, దీపాలు పెట్టాలి. అఖండ దీపం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు ఇందాక చెప్పింది. ఈ అఖండ దీపం సాధారణంగా గుళ్ళల్లో ఉంటుంది. కానీ గుళ్ళల్లో కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అలా ఒకవేళ ఇలా హ్యాంగ్ చేసి ఉంచినా కూడా ఆ దీపాలను చల్లారుస్తారు. ఎందుకంటే అక్కడ గుడిలో దేవుడికి వస్త్రాలు కడతారు, కొన్ని ఆభరణాలు ఉంటాయి. ఈ ఎలకలు లాంటివి లేదా మిగతా ఏమైనా జీవులు లాంటివి వెళ్ళి ఆ దీపాల మీద అక్కడి వాటి మీద పడితే ఆ మూలమూర్తి అంటుకునే ప్రమాదం ఉంది, వాటికి ఏమన్నా జరిగే ఉంది. కాబట్టి వాటిని చల్లారి చేసి తిరిగి వెలిగిస్తారు. సో ఈ అఖండ దీపం అనేది కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉంటుంది. అఖండ దీపం వెలగాలి అంటే మీరు చాలా కాన్సన్ట్రేట్ గా ఏకాగ్రత అంతా అక్కడ ఉండాలి. నవరాత్రులు వస్తున్నాయి, కొంతమంది 9 రోజులు దీపం పెడతారు. 9 రోజులు ఒత్తు, అంత ఒత్తు 9 రోజులు వెలగదు. సో ఈ మెయిన్ ఒత్తు ఏదైతే ఉందో దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సరిగ్గా యాడ్ చేసుకుంటే దాని నుంచి దీనికి అంటుకుని ఉంటుంది. బై మిస్టేక్ అయితే ఒక క్షణమో 2 క్షణాలు 1 నిమిషమో ఇది కొండ ఎక్కవచ్చు. అంత మాత్రాన ఉత్పాతం జరిగే ఇది ఉండదు, భయపడక్కర్లేదు. ప్రత్యక్ష దీపం ఎవరు? సూర్యనారాయణమూర్తి. అవును, ఆయన వెలుతురు తీసుకుని మనకి రాత్రి ఇచ్చేది చంద్రుడు. సో ప్రత్యక్ష దీపాలుగా మనం ఉన్నారు కాబట్టి ఇది మనం అనేది కేవలం అపోహ. దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. మీకు కోరిక ఉంది, మీకు వసతి ఉంది, మీకు వనరులు ఉన్నాయి, అన్నిటికీ మించి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అన్ని రకాల దీపాలు పెట్టండి. కేరళలో ఇప్పటికీ కూడా సాయంత్రం పూట గడప మీద దీపం పెడతారు. లక్ష్మీ దీపం అని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటుంది, ఒకటి పైనుంచి చూరుకి హ్యాంగ్ చేసి ఉంటుంది. అంటే బాగా మోడర్న్ కోచి లాంటి మోడర్న్ సిటీస్ లో కూడా వాళ్ళు ఇప్పటికీ వెలిగిస్తారు. అంటే వాళ్ళకి అలవాటు, దీపం అనేది వాళ్ళకి వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. అలాగే మనకి ఇలాగ మైనం ఒత్తులు ఏవి వాళ్ళు వెలిగించరు. చక్కగా నూనె నెయ్యి పోసి, ఎక్కువ నూనె పోస్తారు. మొత్తం వాళ్ళు తినటానికి, వాడటానికి, తాగటానికి అన్ని కొబ్బరి నూనె కాబట్టి ఆ కొబ్బరి నూనె వాళ్ళు చక్కగా చమురు కింద వేసి వాళ్ళు దీపాలు పెడతారు. కాబట్టి మనకి ఏవో కొన్ని చోట్ల, మనకి ఇక్కడ గంభీరావుపేట అని ఉంది, అక్కడ రామచంద్రమూర్తి ఆలయం ఉంది, అక్కడ అఖండంగా దీపం వెలుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి. మనకి దగ్గరే 2-3 గంటల్లో వెళ్ళొచ్చు. సో ఇలా కొన్ని చోట్ల తప్పితే అన్ని గుళ్ళల్లోనూ ఏదో 24 గంటల దీపాలు వెలుగుతాయని, ఆ దీపాలు మన ఇంట్లో కొండెక్కిపోతే మనకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఇవేమీ లేవు. కాకపోతే కొన్ని సూచనలు చెప్పారు. దీపం చిటపెట్లు ఆడుతుంటే అది కొంచెం చెడు అని చెప్పి ఒకటి ఉంది. ఎందుకంటే ఆ చిటపెట్లు ఆడే దీపం
అది ఆ స్పార్కిల్స్ వచ్చి మిగతా వాటి మీద పడితే అంటుకునే ప్రమాదం ఉంది. అవును. సో ఇది అపశకనం అంటే అది కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. ఉండవని అక్కడ అంటే నేల మీద ఉంటే సమస్య ఏమి ఉంటుంది. అక్కడ వస్త్రాలు కానీ లేదా అంటుకునేవన్నా ఉంటే ఇవి ఇలా వచ్చి చేస్తే మీరు అగ్గిపుల్ల గీసినా కూడా కొన్ని రవ్వలు కింద పడి అంటుకుని ఉంటాయి మనకి. అవును. బట్టల మీద కూడా మనకు కనపడుతూ ఉంటాయి. గబక్కుని ఇలా గీస్తాం అది ఇలా వచ్చి అంటుకుంటుంది. అవును. కొంచెం సో జాగ్రత్తగా అగ్నితో నిప్పుతో జాగ్రత్తగా ఉండాలని చెప్పినవి మనం భూతద్దంలో చూసి మనం భయపడి ఇంకొన్ని భయపెట్టక్కర్లేదు. అదే వాళ్ళ దీపం కొండెక్కినా కూడా భగవంతుడు ఒకసారి తలుచుకొని మళ్ళీ వెలిగించుకుని మనకు అంటే మన ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి ఏ దీపం ఎన్ని సంవత్సరాలు వెలగదు. ఈ సూర్యనారాయణ మూర్తి కూడా కొన్ని కొన్ని యుగాల తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఆవిరైపోతాడు. హిరణ్య గర్భుడు అని చెప్పిన ఈయనే నిక్షిప్తం ఉన్న అయినా మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంచెం బ్రాడ్ గా ఆలోచించి భయపడకుండా మన నమ్మకాలు అనేవి మూఢత్వం మీద వెళ్ళకూడదు. మన నమ్మకాలన్నీ కూడా వైజ్ఞానికమైనవి కాబట్టి వీటిని మనం కొంచెం మన సైంటిఫిక్ ఇవన్నీ సైంటిఫిక్ మనం ఆలోచించి కొద్దిగా తర్కాన్ని కొద్దిగా కామన్ సెన్స్ ని వాడుకొని ఓహో ఇలా ఇంకోసారి వెలిగిస్తాను. ఒక దీపం కొండెక్కింది ఇంకో దీపం వెలిగించండి. కాబట్టి దీంతో సంబంధం ఏం లేదు.